ఆలపాటి రాజా గారు సీట్ కోల్పోవటం, పొత్తు ధర్మంలో మిత్రపక్షానికి సీట్ ఇవ్వాల్సి జనసేనకు ఆ సీట్ వెళ్ళటం వల్ల ఈయన ఆగిపోవాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి పెద్దల సభకు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పంపిద్దాం అనుకుంటాం. నాకన్నా మీకే నాకు రాజా గారు బాగానే తెలుసు, కానీ మీకు కూడా సుపరిచితులు. ఎన్ఆర్ఐ కాలేజ్ మీ సమస్యలు కానీ ఎన్ఆర్ఐ కాలేజ్ ఓనర్గా ఆయన కూడా మీ మంత్రి నారాయణ గారిలానో లేకపోతే చైతన్యలాగానో ఆయన కూడా సేమ్ అదే స్కూల్, ఆల్ ఆర్ సేమ్ బోట్. అలాగే మీకు ఈయన బ్యాలెట్ పేపర్ చదువుతున్నారు, అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. మీరు ఒకటనే ఇంకా ఆయన పేరు ఎదురుగా వేయాలని మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. మీరు ఎలాగో ఓటేస్తారని బలంగా నమ్ముతున్నా. అలాగే మీ మాజీ స్టూడెంట్లందరినీ, కృష్ణా గుంటూరు జిల్లాలో మీ దగ్గర చదువుకున్న మాజీ స్టూడెంట్లందరినీ మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, శాసన మండలికి రాజా గారిని ఎన్నుకుని పెద్దల సభకి ఈయన గౌరవం తెచ్చే వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో పెద్దల సభలో పెద్దగా వ్యవహరించే వ్యక్తి. ఫ్యూచర్లో నేను అనుకుంటున్నా శాసన మండలి సభ్యుడు అయిన తర్వాత మరిన్ని ఉన్నత పదవుల్లోకి ఆయనకి వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే 99లోనే చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఆయన సహచర మంత్రిగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ మీ ప్రైవేట్ కాలేజీల లెక్చరర్ సమస్యలు కానీ, గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ సమస్యలు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరగా పరీక్షించే అవకాశం ఉంటుంది. మిగతా శాసన మండలి సభ్యులు ఎలక్షన్లో పోటీ చేసే వేరే కాన్స్టిట్యున్సీలకి రాజా గారికి తేడా అది. రాబోయే కాలంలో మీరు మీ మాజీ స్టూడెంట్లందరితో, పాత స్టూడెంట్లతో, ఓటు హక్కు వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతూ, గన్నవరం నియోజకవర్గంలో తెలుగు మహిళలతో మేము బొట్లు పెట్టమని చెప్పాం. పోయిన ఎన్నికల్లో నా ఎన్నికల్లో పెట్టారట. 14,500 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లు. వీళ్ళందరికీ దాదాపు మనం బొట్టు ఒకళ్ళు పెడితే సరిపోతుంది. ఎందుకంటే యూజువల్గా లేడీకి ఓటు ఉంటే, గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఆబ్వియస్గా ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు పెళ్లి చేసుకుంటారు కాబట్టి చదువుకున్నాళ్ళే ఒక 7,500 మందిని కవర్ చేస్తే మొత్తాన్ని కవర్ చేసినట్టు మా పార్టీ నాయకులు చెప్పిన పరిస్థితి. మీరు కూడా నేను సైతం రాజా గారి విజయంలో బాగా మీరు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ